వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ స్కై రూట్ ఏరోస్పేస్ వేదికగా దేశపు తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయాణం ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా మ్యాక్స్ క్యూ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు హాజరయ్యారు. శ్రీహరికోటకు పంపనున్న రాకెట్ విక్రమ్-1ను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ప్రీ ఫ్లైట్ పరీక్షలన్నింటినీ పూర్తి చేసుకుని తదుపరి ప్రయోగం కోసం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు ఇది చేరుకోనుంది. తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్ అయింది. మంత్రి అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థ్వాలకు ఇవాళ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. వీరిద్దరిని ఎమ్మెల్సీగా తీర్మానం చేస్తూ తెలంగాణ కేబినెట్ గత ఏడాది ఆగస్టు 30న గవర్నర్కు పంపించారు. అప్పటి నుంచి గవర్నర్ ఈ ఫైల్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏ సభలో ప్రాతినిధ్యం లేకుండానే కేబినెట్లో స్థానం దక్కించుకున్న అజారుద్దీన్ తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలలలోపు ఏదైనా సభకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. ఈ గడువు ఏప్రిల్ 30తో ముగియనుంది. ఓవైపు గడువు ముంచుకు వస్తుంటే మరోవైపు ఎమ్మెల్సీ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ప్రభుత్వాన్ని ఆందోళన కలిగించింది. ఈ క్రమంలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా లోక్ భవన్లో గవర్నర్తో భేటీ అయి ఎమ్మెల్సీల నియామకంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ శివప్రతాప్ శుక్లా ఈ ఫైల్పై సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన త్వరలో గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రభుత్వానికి భారీ ఊరట మారనుంది. తెలంగాణ నుంచి శిక్షణ పొందిన అత్యధిక ర్యాంకులు సాధించాల్సిన సివిల్స్ ఆశావాహులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆలోచనలతో సివిల్స్ పరీక్షలు రాస్తున్న వారికి రాజీవ్ అభయహస్తం పేరుతో ఆర్థిక సహకారం అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో థీమ్ సాంగ్ను మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. బీసీ స్టడీ సర్కిల్లో 100 మందికి పైగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు రాసే వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు మోటివేషనల్ థీమ్ సాంగ్ను విడుదల చేశామని చెప్పారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ థీమ్ సాంగ్ రూపొందించారని ఆయన వివరించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత ఆత్మస్థైర్యంతో పాటు లక్ష్యంతో ముందుకు సాగాలని కోరారు.
టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్లోనే కవిత బతుకుతున్నారని, అందుకే పార్టీకి టీఆర్ఎస్ పేరు పెట్టారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కవితను తామెప్పుడో మర్చిపోయామని, నిన్నటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూశాం, ఇకపై పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారని అన్నారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన అరవింద్, కవిత ప్రకటించిన కొత్త పార్టీ, ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. అప్పుడా మేమే మర్చిపోయినాం, మీకెందుకు కాదు. తెలంగాణలో పిట్టల దొర అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, మీకు ఐడియా ఉందా? మీ సీనియర్లకు ఉంటుంది బాగా, మీరంతా యంగ్స్టర్స్ తయారైపోయారు మీడియాలో. పిట్టల దొర అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అట్లా ఆంధ్రాకి వస్తే తుపాకీ రాముడు అంటారు. కట్టె తుపాకీ పెట్టుకొని, చినిపోయిన కోట్ వేసుకొని, లూజ్ ప్యాంట్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది క్యారెక్టర్. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము, ఊర్లలో నాటకాలు చేస్తూ ఉంటారు. ఏమంటాడు పిట్టల ద్వారా, చెరువు కింద తూము పెట్టినా, చెరువు నిండా బియ్యం నింపినా, ఇట్లాంటి డైలాగులు కొడుతూ ఉంటాడు. సో ఇప్పటి నుంచి ఏళ్ళటి నుంచి మీరు ఇప్పటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూశారు తెలంగాణలో, ఏళ్ళకి వెళ్ళి పిట్టల దొరసాని. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జనగణ ప్రక్రియను రంగం సిద్ధమైంది. ఈ ప్రక్రియలో భాగంగా నిర్వహించే స్వీయ ధృవీకరణ తొలి విడత గణనపై రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోలీకేరి మీడియా సమావేశంలో కీలక వివరాలను వెల్లడించారు. ప్రజలు దేశంలో ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ కుటుంబం వివరాలను నమోదు చేసుకోవచ్చని భారతి హోలీకేరి సూచించారు. అయితే ఇది ప్రతి ఒక్కరికి తప్పనిసరి కాదు, కేవలం ఒక ఆప్షన్ మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. ఆదివారం నుంచి మే 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్ ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఐడి ఎంటర్ చేస్తారు. ఐడి ఎంటర్ అయిన తర్వాత మ్యాచ్ అయితే, నేను అందుకే చెప్పాను, ఆ బిల్డింగ్ మనము ఐడెంటిఫై చేసుకుని ఆ పిన్ డ్రాప్ చేసే ముందు మనం కేర్ఫుల్గా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అలా చేసినప్పుడే ఇప్పుడు ఎంతమంది చేసుకుంటారు అవన్నీ కూడా ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్ నుంచి కన్సర్న్డ్ హెచ్ఎల్బికి, హౌస్ లిస్టింగ్ బ్లాక్కి మ్యాప్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్గా మీరు అదే బిల్డింగ్ చేసుకున్నారు, అదే హెచ్ఎల్బికి మ్యాప్ అయింది అంటే మీరు మీ ఇంటికి ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు మీరు ఇచ్చిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి మ్యాచ్ అవుతుంది. అప్పుడు మొత్తం డేటా ఆయనకి యాప్లో కనపడుతుంది. ఆయన అన్నీ ఒకసారి చదువుకుంటారు. దాంతోపాటు 2 క్వశ్చన్స్ ఆయన యాడ్ చేయాల్సినవి ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసి అన్నీ మీరు ఇచ్చిన డేటా ఒకసారి చదువుతారు. చదివిన తర్వాత అవును కరెక్ట్గా ఉన్నాయి అని మీరు కన్ఫర్మ్ చేస్తారు. ఆయన కూడా కన్ఫర్మ్ చేసేసి దాన్ని ఏం చేస్తారంటే సబ్మిట్ చేసేస్తారు. అప్పుడు ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఎందుకు ఎన్యుమరేటర్ కంపల్సరీగా రావాలి అంటే బిల్డింగ్ నెంబర్ కొంతమందికి తెలియకపోవచ్చు. సెన్సస్ హౌస్ అనేది ఆ హెచ్ఎల్బి లోపల కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ సెన్సస్ హౌస్ కూడా ఆయన చెయ్యాలి. అండ్ దెన్ అలాగే కొన్ని టెక్నికల్ ఏముంటాయంటే ప్రజలకి అవగాహన లేక ఏదో రాసిండొచ్చు కాబట్టి అవన్నీ కూడా, ఎందుకంటే సరి అయిన డేటా కలెక్ట్ చేయడము చాలా చాలా అవసరము. ఎందుకంటే సరి అయిన డేటా వచ్చినప్పుడే మన పాలసీలు, ఎందుకంటే ఆ డేటా ఆధారం మీదనే పాలసీలు వస్తాయి కాబట్టి ఆ పాలసీ సరిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేమేం చెప్తామంటే ఈ సెన్సస్ని ఏం పిలుస్తామంటే మదర్ ఆఫ్ ఆల్ సర్వేస్ అని పిలుస్తాము. మదర్ ఆఫ్ ఆల్ సర్వేస్, ఎందుకంటే దేశంలో ఎన్నో సర్వేలు జరుగుతుంటాయి, అది ఏ డిపార్ట్మెంట్ సర్వే అయినా అవ్వచ్చు, కానీ ఒక సమగ్రమైన ఒక డేటా రావడం మాత్రం ఈ ఒక సెన్సస్ ద్వారానే. ఈ సెన్సస్ డేటా బేసిస్ మీదనే ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ అంటాము. సో సరైన పాలసీలు కానీ ప్రణాళికలు కానీ దేశంలో కానీ. తాను ఇంటర్మీడియట్ చదివిన చార్మినార్లోని ఎన్వి సైన్స్ కాలేజీలో 44 ఏళ్ల తర్వాత ముఖ్య అతిథిగా రావడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ కాలేజీలో నేర్చుకున్న క్రమశిక్షణ విలువల వల్లే తనని ఈ స్థాయికి చేర్చాయన్నారు. తన వంతుగా కాలేజీకి 50 అత్యాధునిక కంప్యూటర్లను అందజేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ గోపాల్ దత్ అగర్వాల్, కమిటీ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ కేడియా, డాక్టర్ శ్యామ్ సుందర్, సిఏ నవీన్ కుమార్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
నాంపల్లి ఎంజే మార్కెట్ చౌరస్తాలో భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నగరంలో ఆటోలు నడుపుతున్నారని ఆరోపిస్తూ స్థానిక ఆటో డ్రైవర్లు తమ వాహనాలను రోడ్డుపైన నిలిపి నిరసనకు దిగారు. దీంతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్ గల మెఫిల్ హోటల్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హోటల్ భవనంపై ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలముకున్నాయి. హోటల్ పైన ఉన్న సెల్ టవర్లో ప్రమాదవశాత్తు ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా భారీ ఎత్తున మంటలు దట్టమైన నల్లటి పొగలు వ్యాపించడంతో స్థానికంగా ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదానికి దారి తీసిన ఖచ్చితమైన కారణాలు, జరిగిన ఆస్తి నష్టం తదితర పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గ్రేటర్ విశాఖ పరిధిలోని పార్కుల్లో నడకపై పన్ను విధించలేదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. ఇండోర్ స్టేడియం, శివాజీ పార్కుల్లో మెయింటెనెన్స్ కోసం నామమాత్రపు రుసుం వసూలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అన్ని పార్కుల్లో నడకపై యూజర్ ఛార్జీలు అనే ప్రచారంలో వాస్తవం లేదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ క్లారిటీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. మన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున సిటీ మొత్తం దాంట్లో దాదాపు 180 పార్క్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. దాంతో కాకుండా స్టేడియంస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఏదైనా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇవన్నిటికీ కూడా జీవీఎంసీ ద్వారా ప్రజలకి అందరికీ కూడా సేవ ఇస్తూ దానికి అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు కూడా జీవీఎంసీ బాధ్యత ఉంది. స్పోర్ట్స్ ఫెసిలిటీ సంబంధించి దాదాపు ఆల్మోస్ట్ లాస్ట్ 2 ఇయర్స్లోనే ఆల్మోస్ట్ 40 crores ఖర్చు చేయడం జరిగింది. దాంట్లో సౌండ్ భారతి స్టేడియం కానీ మిగతా అన్ని స్టేడియంస్ కూడా డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్క్స్ చూస్తే ఆల్మోస్ట్ 35 crores రూపీస్తో దాదాపు ఆల్మోస్ట్ ఒక 25-30 పార్క్స్ డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా 50 రోజుల్లో కూడా ప్రతి జోన్కి ఒక ప్యాకేజ్ తయారు చేసుకొని ప్రతి వార్డు నుంచి ఒక మోడల్ పార్క్ డెవలప్ చేయడానికి కూడా మనకి జీవీఎంసీ ప్రాసెస్ చేస్తుంది. కొన్ని రోజుల నుంచి ఒక లాస్ట్ 3-4 days నుంచి దాంట్లో ఒక రూమర్, ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది దట్ జీవీఎంసీ ఈజ్ లివింగ్ ద వర్కర్స్ ఫీస్ అనమాట. దట్ న్యూస్ ఈజ్ కంప్లీట్లీ ఫాల్స్, కంప్లీట్లీ బేస్లెస్. దాంట్లో ఏమి కూడా నిజమైన పాయింట్ లేదు. ఎందుకంటే జీవీఎంసీ ఎక్కడైనా కూడా ఏ పార్క్లో కూడా ఏ స్టేడియంలో కూడా వర్కర్స్ ద్వారా ఏం ఫీజు కూడా వసూలు చేయడం లేదు. ఈ న్యూస్ వచ్చినాక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో పోతుగల్ నుండి మాచనపల్లి వరకు 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు స్థానిక ఎమ్మెల్యే కాళే యాదయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రతి గ్రామానికి అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పిసరి సురేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పామెన నరసింహులు, గుడిమల్కాపురం వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బేగరి ఆంజనేయులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రోడ్ సౌకర్యం లేక రైతుల తాండవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డటువంటి సందర్భం ఉంది. ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డు దాదాపు 2 సంవత్సరాలు అయింది శాంక్షన్. కానీ కాంట్రాక్టర్ లోపం వల్ల మరి నిర్వహించడానికి ముందుగా పోవడం వల్ల ఆగిపోయింది. మరి ఇప్పుడు మొత్తం దొరికింది. కొద్దిగా కాంట్రాక్టర్ ఎవరో జీవన్ కంప్లీట్ చేయాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి 3-4 గ్రామాల ప్రజల ఆశలు నెరవేరాలంటే రోడ్డుతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వెండి వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని సికింద్రాబాద్ ప్రాంతంలో భారీ స్కామ్కు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్కు చెందిన 4 అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్లో అరెస్టు చేశారు. అంబర్పేట్లోని డీసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రక్షితమూర్తి మాట్లాడుతూ శ్రీ జగదాంబ ఇండస్ట్రీస్ యజమాని హీరాలాల్ వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ అంతర్రాష్ట్ర ముఠా మొదటగా 2 సమయాల్లో స్వచ్ఛమైన వెండిని చూపించి, మూడోసారి నాణ్యత లేని వెండిని చూపించి మోసాలకు పాల్పడుతున్నారన్నారు. వీరి వద్ద నుండి సుమారు 15 లక్షల విలువ గల 6.50 కిలోల వెండిని రికవరీ చేశామని తెలిపారు. ఈ ముఠా ఇప్పటికీ మధ్యప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో నేరాలకు పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. 6 kgs सिल्वर देके क्लेमिंग 62% प्योरिटी. हमारा कंप्लेनेंट जब चेक किया उसका प्योरिटी, देन उनको समझ में आ गया ये 0% है, पूरा ब्रास से बना हुआ है. सो इमीडिएटली महाकाली पीएस में आके उन्होंने कंप्लेंट दर्ज किया. हमने क्राइम नंबर 52/26 FIR दर्ज किया. उसके बाद हमें एक टीम बनाया कंसिस्टिंग ऑफ DI रंगा रेड्डी, DSI प्रसाद रेड्डी and our constables, crime staff के constables संतोष, रमेश, श्रीकांत, महेश, साई कुमार और श्रीनिवास under the supervision of our inspector and ACP and guidance of additional DCP नरसैया. So हमें ये पता चला ये एक ही क्राइम नहीं है. फिर अप्रैल में भी हमारे पास एक क्राइम ऐसा ही एक और जगह में हुआ महाकाली एरिया में. सो एक और क्राइम दर्ज करने के बाद हम पूरी टेक्निकल डेटा, पूरा इन्वेस्टिगेशन लगा के हमें कुछ क्लूज मिला कि ये लोग आगरा से है. तो हमें एक टीम भेजा. सो ये आगरा से 4 मेंबर्स को हमने अरेस्ट किया, ट्रांजिट वारंट पर यहाँ पर लेकर आए. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు తమ భక్తిని చాటుకుంటూ భారీ విరాళాలు సమర్పిస్తుంటారు. తాజాగా బెంగళూరుకు చెందిన డాక్టర్ ఎం మహాదేవమ్మ అనే భక్తురాలు స్వామివారికి విశేషమైన కానుకను అందించారు. దాదాపు 94.80 లక్షల విలువైన 7 బంగారు పతకాలను ఆమె విరాళంగా ఇచ్చారు. టీటీడీ ఈవో ముద్దాడ రవీంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి ఈ పతకాలను అందజేశారు. ఈ 7 బంగారు పతకాల మొత్తం బరువు 753 గ్రాములు ఉన్నట్లు అధికారులు తెలిపారు. श्री श्रीनिवास परमन्धनन्दः श्री श्रीनिवास कुलदैवतन्नः
दोर्दण्डे वीरलक्ष्मीः हृदय सरसिजे भूष्मे गुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः मयितु विजयताये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय सिद्धिरस्तु సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడ నుండి వారణాసిగూడ వరకు రహదారికి ఇరువైపులా ఉన్న ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు. రహదారులకు ఇరువైపులా ఫుట్పాత్లను ఆక్రమించి వాహనదారులు పాదచారులకు ఇబ్బందిగా మారిన తరుణంలో వ్యాపార సముదాయాలను జేసీబీ సహాయంతో అక్కడి నుండి తొలగించి వాహనదారులకు పాదచారులకు ఇబ్బందులు లేకుండా చేసినట్లు జీహెచ్ఎంసీ ట్రాఫిక్ అధికారులు తెలిపారు. చిలకలగూడ నుండి వారాసిగూడ వరకు రహదారికి ఇరువైపులా విస్తరించిన అక్రమ వ్యాపార సముదాయాలపై ఉక్కుపాదం మోపారు. ప్రజా అవసరాల దృష్ట్యా ఈ చర్యలను చేపట్టినట్లు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కూడా వెలుసుబాటు కలిగినట్లు జీహెచ్ఎంసీ ట్రాఫిక్ అధికారులు వివరించారు. పాదచారుల రాకపోకలకు ఇబ్బందిగా మారిన షెడ్లు, తాత్కాలిక దుకాణాలు, నిర్మాణ సామాగ్రిని జేసీబీల సహాయంతో క్లియర్ చేశారు. ట్రాఫిక్ సమస్యలు పెరగడంతో పాటు ప్రజలు రోడ్లపైన నడవాల్సిన పరిస్థితి కావడంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్దాతో సహా 7 ఎంపీలు పార్టీకి ఉద్యాసన చెప్పి బీజేపీలో చేరడం రాజకీయంగా సంచలనమైంది. వీరిపై తక్షణ చర్యలు కేజ్రీవాల్ సారథ్యంలోనే ఆప్ కసరత్తు చేస్తోంది. బీజేపీలో విలీనమవుతున్నట్టు ప్రకటించిన 7 ఎంపీల సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలని ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ను కోరుతున్నట్లు ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్కు లేఖ రాయనున్నట్లు చెప్పారు. चेयरमैन है राज्यसभा को आज पत्र दूंगा उनको डिस्क्वालीफाई करने के लिए, उनकी सदस्यता को रद्द करने के लिए। तो ये 2 विषय है जिस पे आज आपसे बात करनी है। गुजरात में आम आदमी पार्टी का विस्तार लगातार हो रहा है। गुजरात में जनता के मुद्दों पर आम आदमी पार्टी जमीन पे संघर्ष कर रही है। 5 हमारे विधायक हैं वहां, 14% विधानसभा में हमको वोट मिला था और हमारे कई विधायकों को पकड़ पकड़ के जेल में डाला बीजेपी ने। चैतर बसावा को जेल में डाला, 2 बार जेल में डाला, जो आदिवासी समाज के बड़े नेता है। यहां तक कि उनकी पत्नी को जेल में डाला। ईसुदान गढ़वी जो हमारे प्रदेश अध्यक्ष हैं उनको जेल में डाला। ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్న 3 రోజుల్లోనే 90,000 మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నట్లు ఆ జిల్లా అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 22వ తేదీ బుధవారం రోజున హిమాలయాల్లో ఉన్న కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఆరంభంలోనే భక్తులు భారీగా తరలి రావడం సంతోషంగా ఉందని రుద్రప్రయాగ్ ఎస్పీ నిహారిక తోమర్ తెలిపారు. తొలి రోజులైన ఏప్రిల్ 22న అత్యధికంగా 38,000 మంది, రెండవ రోజు 25,000 మందికి పైగా, మూడవ రోజు 30,000 మందికి పైగా యాత్రికులు కేదార్నాథ్లో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వివరించారు. అలాగే ఎమర్జెన్సీ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఫైర్ సర్వీసు, ఎన్డీఆర్ఎఫ్లను కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.